హాయ్ సబ్స్క్రైబర్స్, ఇలా నేను 7-8 బాదం పలుకులు రాత్రి నానబెట్టుకున్నాను. లేదా మీకు టైం లేకుంటే ఒక 6-7 అవర్స్ నానబెట్టుకోండి ముందుగానే. దానికి 1/2 కప్ వాటర్ వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది చాలా స్మూత్గా అయ్యే వరకు గ్రైండ్ చేయండి. ఆ తర్వాత 1.5 కప్ వాటర్ పోసాను. ముందుగానే నేను చియా సీడ్స్ ఒక 2 స్పూన్స్ నానబెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, అందులో నుంచి హాఫ్ మాత్రమే ఇందులో వేసుకుంటున్నాను. సో హాఫ్ చియా సీడ్స్ నానబెట్టుకున్నవి ఇందులో వేసేసుకొని ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదాం వాటర్ ఇందులో కలిపేసుకోవాలి. ఈ రెండు కలిపేసుకొని కావాలంటే పిల్లలకు షుగర్ వేసి ఇచ్చేసినా తినేస్తారు. గర్ల్స్కి మరి ముఖ్యంగా ఇది ఇస్తే చాలా మంచిది. లేదు ఇది మీరు తింటున్నట్లయితే వితౌట్ షుగర్ వేసుకొని లేదా పిల్లలకు బెల్లం వేసి ఇచ్చేయండి. ఒకవేళ నేను బెల్లం తీసుకోను అనుకుంటే ఇందులో ఒక 1 యాపిల్ చక్కగా పొట్టు తీసి ఇలా కట్ చేసుకున్నానండి. దీన్ని నేను మనం ఇందాక చియా సీడ్స్ బాదం మిల్క్ వేసుకున్నాం కదా, అందులో కలిపేసుకొని మార్నింగ్ ఇది తీసుకున్నారంటే చాలా హెల్దీ, చాలాసేపు మనకు ఆకలి అవ్వదు. చియా సీడ్స్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఆకలి అవ్వదు. యాపిల్లో కూడా చాలా ఫైబర్ ఉంది, ఇది మనకందరికి తెలిసిన విషయమే. సో ఎక్కువసేపు మనకు ఆకలి కాకుండా మార్నింగ్ హెల్దీ ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండగలుగుతాం ఇది తాగడం వల్ల. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు షుగర్ అవసరం లేదు, బెల్లం అవసరం లేదు. ఒకవేళ చిన్న పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే, ఒక 13-14 ఇయర్స్ పిల్లలకి ఇవ్వాలనుకుంటే బెల్లం కానీ షుగర్ కానీ కలిపి ఇచ్చేసేయండి. చాలా ఇష్టంగా తాగుతారు. థ్యాంక్ యూ.